హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పేపర్ కటింగ్స్ అన్ని నా ఛానల్లో పోస్ట్ చేశాను. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేయండి. 2 లక్షల జాబ్స్ పక్క భర్తీకి కట్టుబడి ఉన్నాం. త్వరలో 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు, రైతులు యువ ఆకాంక్షలకు నెరవేరుస్తాం. 6 గ్యారంటీల అమలే సర్కారు లక్ష్యం. వీటితో సంక్షేమ రంగంలో నూతన అధ్యాయం. టీఎస్పీఎస్సీ, హెచ్ఆర్సీల సంస్థలకు పూర్తి స్వేచ్ఛ. గత ప్రభుత్వ నిర్వాకాలతో కొన్ని అడ్డంకులు, వాటిని శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వెల్లడించాం. ప్రజాపాలనకు బలమైన పునాదులు వేస్తున్నాం. అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అంటూ మనం ఇక్కడ నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ గారు 2 లక్షల ఉద్యోగాలకు పక్కా అంటూ వారు ఇక్కడ పేర్కొనడం జరిగింది. నిరుద్యోగులు కూడా ప్రిపరేషన్ను కంటిన్యూషన్ చేయండి. త్వరలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడినట్టుగా మనం ఇక్కడ గవర్నర్ పేర్కొనడం జరిగింది. మీరు కనుక ఉద్యోగాల కోసం ఎదురు చూసినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ముందు ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకాలతో కొన్ని అడ్డంకులు తలెత్తిన మాట వాస్తవమని, అయితే ఆ సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ రంగాలకు ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాటిని శ్వేతపత్రాల ద్వారా ఇప్పటికే ప్రజలకు వెల్లడించామని గవర్నర్ పేర్కొన్నారు. యువత బలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాపాలనకు బలమైన పునాదులు వేస్తున్నామని వారు చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేస్తాం. విద్యతో పాటు ఉద్యోగాలు సాధించేలా యువతలో నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, వికలాంగ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అందిస్తాం. ప్రతి రంగానికి ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, అనుకూల వ్యవస్థల ఏర్పాటు చేస్తాం. 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్టు మనం ఇక్కడ జాబ్స్కు సంబంధించి గవర్నర్ గారు పేర్కొన్న అంశాన్ని అయితే పరిశీలించాం. నెక్స్ట్, ఇక కొలువుల జాతర, తొలగిన అడ్డంకులు, గురుకుల ఉద్యోగాల ఫలితాల వెల్లడి, త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ పూర్తి అంటూ మనం ఇక్కడ జాబ్స్కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలన చేయవచ్చు. వివిధ ఉద్యోగాల నియామకాలకు ఎదురవుతున్న ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో వాటి భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా గురుకులాల్లో 9,210 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం సుమారు 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వారం రోజుల్లో నియామక పత్రాలను అందించాలని నిర్ణయించింది. అలాగే గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు వెల్లడించాలని, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించి, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇప్పటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. పోస్టుల భర్తీలో మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో సంక్లిష్టత ఉండేది. ఈ రిజర్వేషన్ పైన వర్టికల్గానా లేదా సమాంతరంగానా అనే అంశంపైన సందిగ్ధం ఉంది. తాజా రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రిజర్వేషన్లకు సమాంతరంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి సర్క్యులర్ జారీ చేశారు. ఈ విధానంలో భారీ పోస్టులకు భర్తీ చేయడానికి టీఎస్పీఎస్సీ, ఇతర నియామక బోర్డులు సన్నద్ధమవుతున్నాయి. ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు ఇక్కడ మనం ముఖ్యమైన సమాచారాన్ని అయితే పరిశీలన చేయవచ్చు. గ్రూప్ 4 పోస్టులో తొలగిన అడ్డంకి అంటూ మనం ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించిన అంశాన్ని పరిశీలిద్దాం. మహిళా రిజర్వేషన్ అంశంపైన స్పష్టత రావడంతో గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడించడానికి టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టుల కోసం ఇప్పటికే పరీక్షలు పూర్తి చేశారు. తుదికిని కూడా ప్రకటించారు. అయితే ఫలితాల విడుదల చేయాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన స్పష్టత లేకపోవడంతో వీటిని వెల్లడించలేదు. తాజాగా మహిళా రిజర్వేషన్ల అమలుపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో వీటి ఫలితాలు ప్రకటించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు మనం ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించిన అంశాన్ని పరిశీలించవచ్చు. త్వరలోనే గ్రూప్ 4కు సంబంధించిన రిజల్ట్ కూడా వెలువడే అవకాశాలు మనం ఇక్కడ పరిశీలన చేయవచ్చు. గ్రూప్ 1 అభ్యర్థులకు మరోసారి పరీక్ష. ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ రాసిన గ్రూప్ 1 అభ్యర్థులు మరోసారి ఈ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ప్రకటించిన 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను జతచేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్త వారు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది. అలాగే అభ్యర్థుల వయోపరిమితి కూడా 2 ఏళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించారు. గత నోటిఫికేషన్ సమయంలో ప్రభుత్వం 10 ఏళ్ల పాటు వయోపరిమితిని పొడిగించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం ద్వారా ఇది 12 ఏళ్లకు పెరగనున్నట్టు మనం ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించిన అప్డేట్ని అయితే పరిశీలన చేయవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పరీక్షలు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల
భర్తీకి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం సుమారు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి ఈ పరీక్షలకు 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పేపర్ లీకేజ్ నేపథ్యంలో నవంబర్ 2, 3 తేదీల్లో వాయిదా వేశారు. ఆ తర్వాత అభ్యర్థుల ఆందోళనతో మళ్లీ జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేశారు. కొత్త టీఎస్పీఎస్సీ ఏర్పాటు ప్రక్రియ నేపథ్యంలో జనవరిలో ఈ పరీక్షలు జరగలేదు. ఇక సుమారు 1363 గ్రూప్ 3 పోస్టుల కోసం 5.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. వీటితో పాటు ఇతర పోస్టుల భర్తీకి విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ఇందులో ముఖ్యంగా లైబ్రేరియన్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్లు, అసిస్టెంట్ ఇంజనీరింగ్లు, వెటర్నరీ సర్జన్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్, ఉద్యాన అధికారులు, అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు కూడా నిర్వహించే అవకాశాన్ని మనం ఇక్కడ పరిశీలన చేయవచ్చు. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డిఎస్సిని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 5089 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి మరికొన్ని పోస్టులను జోడించి మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739, సెకండరీ గ్రేడ్ టీచర్లు 2575, భాషా పండితులు 611, పీఈటీ పోస్టులు 164 ఉన్నాయి. వాటికి మరో 6000 పోస్టులను జత చేసి మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్టు మనం ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అంశాన్ని అయితే పరిశీలించవచ్చు. ఒకే మార్కులు వస్తే స్థానికతకు ప్రాధాన్యం అంటూ మనం ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఒక జనరల్ ర్యాంక్ విడుదల చేసే విధానాలను మనకి ఇక్కడ పరిశీలన చేయవచ్చు. దీనికి సంబంధించి మరొక ఆర్టికల్లో మనం పూర్తిగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సర్కారు కొలువులకు సమాంతర రిజర్వేషన్లు అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలన చేయవచ్చు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నియామకాలు, అన్ని ఉద్యోగాలకు వర్తింపు ఉత్తర్వులు జారీ. ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లను మార్కు చేయకుండా ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో 100లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజకుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్కు సంబంధించి నియామక ప్రక్రియలో ఈ విధానం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు 1996 ప్రకారం మహిళలకు ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో 33% రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉన్నది. గ్రూప్ 1 ఉద్యోగాల ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడం మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో టీఎస్పీఎస్సీ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని 2022 డిసెంబర్ 2న మెమో జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి టీఎస్పీఎస్సీతో పాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు మనం ఇక్కడ పరిశీలన చేయొచ్చు. అసలు సమాంతర రిజర్వేషన్లు అంటే ఏంది మరోసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రోస్టర్ పాయింట్ల పట్టిక 1 నుంచి 100 పాయింట్ల పరిగణనలోకి తీసుకుంటే ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు కేటాయించిన పోస్టుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలవుతాయి. 2018లో జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత మళ్ళీ 1 నుంచి రిజర్వేషన్లు చేయడం ప్రారంభమైంది. ఉద్యోగాల భర్తీలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రిజర్వ్ చేసిన పాయింట్లలో మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్ మెన్ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. సమాంతర రిజర్వేషన్లను అనుసరించి రోస్టర్ పాయింట్ల ప్రకారం మహిళలకు ఎక్కువ పోస్టులు వస్తే అవి వారికే ఉంటాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల కేటగిరీలో మహిళలకు జనరల్ కేటగిరీలో మెరిట్లో ఉద్యోగం సాధించారనుకుంటే ఆ రిజర్వ్డ్ కేటగిరీలో మహిళలకు కోసం ప్రత్యేకంగా పేర్కొన్న పోస్టులను డి రిజర్వ్ చేస్తారు. ఉదాహరణకు ఒక సామాజిక వర్గంలో 1 నుంచి 10 వరకు 10 పోస్టులు ఉన్నాయి. అందులో 8, 9, 10 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అందులో మొదటి 3 ఉద్యోగాలను మెరిట్ ప్రకారం మహిళలే సాధించారు. అలాంటప్పుడు మొదటి 3 పోస్టులకు మహిళలకు కేటాయించి 8, 9, 10 స్థానాల్లో మహిళల రిజర్వేషన్లు డి రిజర్వ్ చేస్తారు. ఆ పోస్టులను అదే సామాజిక వర్గంలోని జనరల్ పోస్టులుగా మారుతాయి. వాటిని మహిళలకు, పురుషులకు సమానంగా పోటీ పడవచ్చు. 10 ఉద్యోగాల్లో ఒకవేళ తొలి 7 పోస్టుల్లో మహిళలు మెరిట్ సాధిస్తే మహిళలకు కేటాయించిన మిగిలిన 3 పోస్టుల్లో 2 డి రిజర్వ్ చేస్తారంటూ మనం ఇక్కడ సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి అంశాన్ని అయితే మనము విశ్లేషణ కూడా చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు అంటూ మనం ఇక్కడ
సవరణలు చేపట్టిన టీఎస్పీఎస్సీ ఎక్కువ మందికి సమాన ర్యాంకులు వస్తే ర్యాంకుల ఖరారు కొత్త మార్గదర్శకాలంటూ మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ను పరిశీలన చేయవచ్చు. దీన్ని బట్టి త్వరలోనే టీఎస్పీఎస్సీ నుంచి ఫలితాలు వెలువడే అవకాశాన్ని మనం ఇక్కడ పరిశీలన చేసే అవకాశం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. 2023 సెప్టెంబర్ 20న జారీ చేసిన మార్గదర్శకాలకు సవరణలు చేసింది. అభ్యర్థులు రాత పరీక్షల్లో సమాన మార్కులు సాధించినప్పుడు ర్యాంకుల ఖరారులో అవలంబించాల్సిన విధానంపైన స్పష్టత ఇచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి టీఎస్పీఎస్సీ వెలువరించిన అన్ని నోటిఫికేషన్లకు ఈ విధానం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం వెబ్ నోట్ జారీ చేశారు. సవరణ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయంటే మనం ఇక్కడ దానికి సంబంధించిన అంశాలు పరిశీలిద్దాం. ఒక పరీక్షల్లో 2 కంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఉన్నత ర్యాంకు, తెలంగాణేతరులకు తర్వాత ర్యాంకు కేటాయిస్తారు. మార్కులు స్థానికత సమానంగా ఉన్నప్పుడు అభ్యర్థి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి తొలి ర్యాంకు కేటాయిస్తారు. మార్కులు స్థానికత పుట్టిన తేదీ సమానంగా ఉన్న పక్షంలో ఆ అభ్యర్థి జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్ట్ పేపర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారంటూ మనకి ఇక్కడ పరిశీలన చేయవచ్చు. అన్ని కేటగిరీల్లో సమానంగా ఉంటే ఆ పోస్టుకు కావాల్సిన విద్యార్హత డిప్లొమా, పీజీ ఇలా పరీక్ష ఉత్తీర్ణత సాధించిన తేదీ ప్రామాణికంగా తీసుకొని ర్యాంకుని ఇస్తారు. గతంలో పాస్ అయిన తేదీ కాకుండా పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధన ఉండేది. అప్పటికీ అన్ని రంగాల్లో సమానంగా ఉంటే ఆ అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కువ పర్సంటేజ్ సాధించిన వారికి ఉన్నత ర్యాంకు కేటాయిస్తున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ 2 కన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ అభ్యర్థి ఉన్నత విద్య అర్హతను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికి 2 లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ ఉన్నత విద్యా అర్హతల్లో ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత 2 కూడా లేదా అంతకంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే టీఎస్పీఎస్సీ తీసుకునే నిర్ణయం అంతిమంగా ఉంటుందంటూ మనకి ఇక్కడ వాళ్ళు జనరల్ ర్యాంకులు ఖరారులో మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా వీటిని పరిగణలోకి తీసుకొని ర్యాంకులు విడుదల చేస్తామంటూ టీఎస్పీఎస్సీ మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. గురుకుల పీజీటీ ఫలితాల వెల్లడి. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల. నేటి నుంచి పీడీ లైబ్రేరియన్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ మనం ఇక్కడ గురుకుల జాబ్కు సంబంధించి ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఒక అప్డేట్ని అయితే పరిశీలన చేయవచ్చు. రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో డిగ్రీ, జూనియర్ కళాశాలల గురుకుల పాఠశాలలో 2144 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విద్యాలయాల్లో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు కలిపి 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి 1276 పోస్టులు గ్రాడ్యుయేట్ టీచర్లకు గురువారం జాబితాను విడుదల చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా కేటగిరీ వారీగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు పూర్తి చేసింది. వారం రోజుల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ మినహా మిగతా వాటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాస్తవంగా టీజీటీ పోస్టులకు టెట్ సబ్ స్కోర్ తప్పనిసరి. ఇటీవలే సెట్ స్కోర్ వివరాలు వచ్చాయి. వాటిని అప్గ్రేడ్ చేసిన అనంతరం 1:2 నిష్పత్తి ఆ పోస్టుల తాలూకు మెరిట్ జాబితాను బోర్డు ప్రకటించనుందంటే మనం ఇక్కడ టీజీటీకి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలన చేయవచ్చు. ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ఏర్పాటు. ఫలితాల వెల్లడి నేపథ్యంలో అభ్యర్థులంతా ఒకేసారి సందర్శించడంతో గురుకుల నియామక బోర్డు వెబ్సైట్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బోర్డు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది. వివరాలను గురుకుల సొసైటీ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచింది. మరోవైపు గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 9న శుక్రవారం, పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అభ్యర్థులందరూ చెక్ లిస్ట్ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పూర్తి చేయాల్సిన ప్రాథమిక సమాచార వివరాలు ప్రతిని వెబ్సైట్లో పొందుపరిచింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారాన్ని పంపించాం. పరిశీలనకు హాజరు కావాలంటూ వ్యక్తిగతంగానూ ఫోన్ చేసి తెలియజేశాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని మెట్రో పిల్లర్ నెంబర్ 1570 తెలంగాణ ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుంది. లైబ్రేరియన్ పోస్టులకు ఉదయం 9 గంటల నుంచి, జూనియర్ కళాశాల పీడీ పోస్టులకు ఉదయం 11 గంటల నుంచి, డిగ్రీ కళాశాల పీడీ పోస్టులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ధృవపత్రాల పరిశీలన మొదలవుతుందంటూ మనకి ఇక్కడ వారు పూర్తి వివరాలను అయితే ఇవ్వడం జరిగింది. డెమో తరగతులకు ఏర్పాట్లు. ఫలితాలు ప్రకటించిన పోస్టుల్లో డిగ్రీ, జూనియర్ కళాశాల పీజీ, లైబ్రేరియన్ పాఠశాల పీడీ పోస్టులకు డెమో తరగతులు తప్పనిసరి. మాన్సాప్ ట్యాంక్ సంక్షేమ భవన్ ఆవరణలో ఈ తరగతుల నిర్వహణకు సంక్షేమ శాఖలు అవసరమైన
సదుపాయాలు కల్పించినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కళాశాలలో పోస్టులకు 10-11 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు మనం ఇక్కడ ముఖ్యమైన అంశాన్ని అయితే పరిశీలన చేయవచ్చు. ఫలితాలు వెల్లడైన పోస్టుల వివరాలు మనకి ఇక్కడ పరిశీలన చేయవచ్చు. డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు, డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్లు, జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్లు, జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్లు, గురుకుల పాఠశాలలో లైబ్రేరియన్లు, గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్లు, గురుకుల విద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి రిజల్ట్ను ప్రకటించడం జరిగింది. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లయితే చెక్ లిస్ట్ను తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళవలసిందిగా ఇక్కడ వాళ్ళు సూచించడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని తప్పించాలి, భరాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ను పరిశీలన చేయవచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ పదవి నుంచి ఆయనను తప్పించి న్యాయపరమైన విచారణ జరిపించాలని భరాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణ యువతకు ఎలా న్యాయం చేయగలుగుతారని ఆమె ప్రశ్నించారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారంటూ మనం ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలన చేయొచ్చు. ఎస్జిటీలుగా 2008 డిఎస్సి 2008 అభ్యర్థులను ఎస్జిటీలుగా నియమించే అంశాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాటి డిఎస్సి మెరిట్ జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొంత ఉపశమనమైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. అయితే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. 2008 డిఎస్సి నోటిఫికేషన్ను తమ కంటే తక్కువ అర్హత ఉన్న డిఈడ్ అభ్యర్థులకు 30% ఎస్జిటి పోస్టులను రిజర్వ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ డిఈడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపైన జస్టిస్ అభినందన్ కుమార్ షామిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టి ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువగా ఉన్న వారిని కాదని, తక్కువ ఉన్న వారిని నియమించడం చట్ట ప్రకారం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 క్లాస్ 4ను లోబడి క్లాసిఫికేషన్ చేయాలని కానీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకోకూడదని వారు పేర్కొన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఈనాడు పత్రికలో వచ్చిన ప్రతిభ ఎడిషన్ పడిపోతున్న జీవన ప్రమాణాలు అంటూ మనం ఇక్కడ భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే పరిశీలన చేయవచ్చు. అదేవిధంగా టీఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించి ప్రొవైడ్స్ వెర్సాటిలిటీ అండ్ డెప్త్ అంటూ మనం ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించిన బిడ్ బ్యాంకును కూడా పరిశీలన చేసే ప్రయత్నం చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు అవసరమైనట్లయితే దీన్ని డౌన్లోడ్ చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేయండి. ఐస్లాండ్ దేశంలో గ్రాండావ్ సిటీ సమీపంలో అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలు వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరుసగా ఇది మూడోసారి. దీంతో దగ్గరలోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారి అగ్నిపర్వత బిలం బద్దలై 100 మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళి ఎగజిమ్మింది. దీంతో తీర నగరం గ్రాండావ్లోని స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలన చేయవచ్చు. ఇటీవల అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలు నిలిచిన ప్రదేశం ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. ఐస్లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ అని గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 69,990కి ఈ లూనా అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ను పరిశీలించవచ్చు. దేశీయ మార్కెట్లోకి విద్యుత్ లూనాను కైనటిక్ గ్రీన్ ఆవిష్కరించింది. ఫ్రెండ్స్, మనకి కంపెనీ పేరు గుర్తుంచుకోండి. 2.0 kWh లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఈ మొపైడ్ ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సంస్థ తెలిపింది. దీని పరిచయ ధర 69,990 అని సంస్థ తెలిపింది. గరిష్ట వేగం 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ మరింత ఉంటుందో తెలిపే సూచి ఉంది. 150 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగిన ఈ లూనా ద్వారానే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 800 కోట్ల ఆదాయాన్ని కంపెనీ అంచనా వేస్తున్నట్టు మనం ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే పరిశీలన చేశాం. ప్యారిస్ పథకాల్లో ఈఫిల్ టవర్ 2024 ఒలింపిక్స్ మోడల్స్ ఆవిష్కరణ అంటూ మనం ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్ను పరిశీలించవచ్చు. ఈ ఒలింపిక్స్ పథకాల మిగతా పథకాల కంటే అతి భిన్నమైనవి, అమూల్యమైనవి. ఎందుకంటే ఈ పథకాల్లో బంగారం, వెండి, ఇత్తడి లోహాలే కాదు, అంతకుమించి అపురూపమైనది ఇందులో ఇమిడి ఉంది. ఫ్రాన్స్కి తలమానికమైన ఈఫిల్ టవర్ ప్రతి పథకంలోనూ దాగి ఉంది. అదేలా అంటే ఈ వివరాల్లోకి వెళ్దాం. ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్ నగరంలో విశ్వ క్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పథక విజేతలకు బహుకరించే పథకాలన్నీ గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పథకం బరువు 18 గ్రాములైతే ప్రతి పథకంలో ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంటుంది. పూర్తిగా ఇనుముతో నిర్మించిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోని ప్రత్యేకతను సంతరించుకుంది. ఈఫిల్ టవర్ను కళ్ళారా చూసేందుకు యావత్ ప్రపంచ పర్యాటకులు పారిస్కు పోటెత్తుతారు. ఇనుముతో తయారైన టవర్ను నవీకరణ చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు టవర్లో అక్కడక్కడ తీసివేసిన తుక్కు ఇనుప ముక్కల్ని ఈ రహస్య గదిలో జాగ్రత్తగా పరిచారు. ఈసారి ఒలింపిక్స్ ప్యారిస్లో జరగనున్నాయి కాబట్టి తమ పథకాల్లో మరో విశిష్టతను కల్పించాలని ఒలింపిక్ నిర్వహణ కమిటీ, ఫ్రాన్స్ ప్రభుత్వం భావించాయి. అందుకే పథకాల తయారీలో అసలైన ఈఫిల్ టవర్ అవశేషాలని
వినియోగించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. భగవద్గీత పైన ఆస్ట్రేలియన్ సెనేటర్ ప్రమాణం. ఆస్ట్రేలియన్ సెనేటర్ భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆ దేశ పార్లమెంట్లో ఇలా భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి వ్యక్తిగా ఘోష్ నిలిచారు. అనారోగ్య కారణాల రీత్యా గత నెల పశ్చిమ ఆస్ట్రేలియన్ స్థానానికి పదవి విరమణ చేసిన లేబర్ పార్టీ సెనేటర్ ప్యాట్రిక్ డాడ్సన్ స్థానంలో ఆ పార్టీ వరుణ్ ఘోష్ను మంగళవారం ఎంపిక చేసింది. ఘోష్ లేబర్ పార్టీ సెనేట్ బృందంలో సభ్యుడు అవడం ఆనందంగా ఉంది. ఆయన తన వర్గం పశ్చిమ ఆస్ట్రేలియన్లకు బలమైన గలం అవుతారు అని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి పెన్నీ వాంగ్ ఎక్స్లో పేర్కొన్నట్టు మనం ఇక్కడ పరిశీలన చేయొచ్చు. సంయుక్త విజేతలుగా భారత్, బంగ్లాదేశ్. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న దక్షిణాసియా అండర్-19 మహిళల ఫుట్బాల్ టోర్నీలో ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లకు సంయుక్త విజేతలుగా ప్రకటించారు. నిర్ణీత సమయంలో ముగిసేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ముగిశాయి. అనంతరం విజేతను నిర్ణయించడానికి షూటౌట్ నిర్వహించారు. షూటౌట్లో రెండు జట్ల నుంచి గోల్ కీపర్లతో సహా 11 మంది చొప్పున గోల్స్ చేయడంతో 11-11తో సమమైంది. ఈ దశలో ఫలితం తేలే వరకు షూటౌట్ను కొనసాగించాల్సి ఉండగా టోర్నీ కమిషన్ అన్యూన్యంగా రెండు జట్ల కెప్టెన్లను పిలిచి రిఫరీ సమక్షంలో టాస్ ద్వారా విజేతను నిర్ణయించారు. టాస్ నెగ్గడంతో టీమిండియా సంబరాలు చేసుకోగా బంగ్లాదేశ్ బృందం మాత్రం ఈ ఫలితాన్ని నిరసిస్తూ మధ్యాహ్నంలోనే ఉండిపోయింది. గంటన్నర దాటిన తర్వాత వివాదం సద్దుమణగడంతో నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకొని చివరకు రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. దక్షిణాసియా అండర్-19 మహిళల ఫుట్బాల్ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్ రెండు దేశాలు కూడా సంయుక్తంగా విజేతలుగా నిలిచినట్టు మనం ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలన చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.